గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఇంతకు ముందు రోజుల్లో అంటే కొంచెం పాత రోజుల్లో తీర్థయాత్రలకి క్షేత్రాలకి ఎక్కువ మంది జనాలు వెళ్ళేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటంటే ఇన్ని రవాణా సౌకర్యాలు లేవు, జనాల దగ్గర ఇంత సమాచారము లేదు, జనాల దగ్గర ఇప్పుడున్నంత డబ్బు లేదు, సంపాదించుకోవడానికి ఇప్పుడున్న దారులు లేవు. కానీ ఆ రోజులోనే కాస్త సత్యధర్మాలు నీతి నిజాయితీ ఉండేవి, జనాలు తరించారు. ఇప్పుడు సౌకర్యాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అందరూ కూడా ఎంత దూరంలో ఉన్నవైనా, కాశ్మీర్లో ఉన్నా సరే, హిమాలయాల్లో ఉన్నా సరే అందరూ తీర్థయాత్రలకు పెడుతున్నారు, క్షేత్ర దర్శనాలకు పెడుతున్నారు. ఇది ఏమాత్రం తప్పు కాదండి. చక్కగా ఆ సౌకర్యాలు ఉండి, ఆ ఖర్చు పెట్టగల డబ్బు ఉండి, ఆ తీరిక ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా సమయం సద్వినియోగం చేసుకొని హాయిగా తీర్థయాత్రలకి క్షేత్రాలకి ఎంత దూరమైనా సరే వెళ్ళవచ్చు. ఏమాత్రం తప్పు కాదు. అలాగే ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల నుండి మన కొందరు యూట్యూబర్స్, కొందరు ప్రవచనకారుల పుణ్యమా అని అరుణాచల గిరి ప్రదక్షిణకు మన తెలుగు వాళ్ళు వెళ్ళడం అనేది బాగా ఎక్కువైపోయింది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళల్లో తమిళనాడు వాళ్ళు లోకల్ వాళ్ళు 10% ఉంటే 90% తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ఈ గిరి ప్రదక్షిణ ఏదో ఒకసారి చేసామో వచ్చామని కాదు, ప్రతి పౌర్ణమికి చేయాలి, ప్రతి నెలకి వెళ్ళేసి చేసి రావాలి అనే ఒక ఆరాటం. నేను 40 సార్లు పోయాను, 50 సార్లు పోయాను అనేసి చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో కూడా చెప్పుకుంటున్నారు. తప్పులేదు, పోవాలనుకుంటే ఎన్నిసార్లైనా పోవచ్చు. ధనం ఉండి ఓపిక, తిరగడానికి ఓపిక, ఆ గిరి ప్రదక్షిణ చేసే ఓపిక ఉన్నప్పుడు వెళ్తే మాత్రం తప్పే ఉంది. శుభ్రంగా వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎటొచ్చి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అడిగిన పరిసరాలన్నీ కూడా దూషితం చేయకండి. ఆ గిరి అంతా కూడా భగవత్ స్వరూపమైనప్పుడు మనం ఆ పరిసరాలు దూషితం చేయకూడదు. చక్కగా వేస్టేజ్ ఎంత పడేయడము ఇలాంటివన్నీ చేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచేలాగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి అనేసి ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే గిరి ప్రదక్షిణ వెళ్ళినప్పుడు దృష్టి పరమశివుడి మీద పెడితే సరిపోతుంది. ఆ కంతలో దూరాలి, సందుల్లో దూరాలి, లేదంటే పోయి ఏదైనా అడవుల్లో చెట్లలో దూరాలి, లేదంటే టోపీ అమ్మ ఎప్పుడు కనపడుతుంది అని వెతకడము, ఇవన్నీ మానేసి దృష్టి శివుడి మీద పెట్టాలి, పంచాక్షరి స్మరించుకోవాలని కూడా ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. అయితే తాజాగా అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక దుర్ఘటన జరిగింది. శుక్రవారము వేకువజామున తెలంగాణ నుండి అరుణాచలం వెళ్ళిన 32 సంవత్సరాల విద్యాసాగర్ అనే భక్తుడు, తెలంగాణ ఈ భువనగిరి జిల్లా సౌందరాపురం అనే గ్రామానికి చెందిన వ్యక్తి అరుణాచలం వెళ్ళి శుక్రవారం వేకువజామున గిరి ప్రదక్షిణానికి ఒక్కడే నడుస్తున్నాడు అనమాట. అతడు నడుస్తూ ఉంటే అతడి ఎదురుగుండా ఆ ప్రాంతీయ లోకల్ తమిళనాడు యువకులు ఇద్దరు మోటార్ సైకిల్ మీద వచ్చి ఇతన్ని ఢీ కొట్టడం జరిగింది. బహుశా వాళ్ళు మద్యపానం చేసి ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. ఇతడు కింద పడిపోయాడు అనమాట. లేచి వాడితోటి కాస్త గొడవ అయింది. ఏం చూసుకుని నడవరా, గొడవలు ఉంటాయి కదా. తమిళనాడు వాళ్ళకి తెలుగు వాళ్ళంటే చిన్న చూపు ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు కాస్త తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తారు. అన్ని చోట విష్ణువాలయాల్లోనూ ప్రతి శివాలయాల్లోనూ అన్ని క్షేత్రాల్లో అసలు తమిళనాడు వాళ్ళంటే తెలుగు వాళ్ళని కాస్త తక్కువగానే చూస్తారు. ఇతడికి అరవం వచ్చి రాదో తెలియదు, వాళ్ళేమో అరవ వాళ్ళు ఢీ కొట్టి ఇతడు పోట్లాడుతూ ఉంటే తిరిగి అక్కడ గొడవ వేసేసి వారు మద్యపానం చేసి ఉన్నారేమో, వాళ్ళ దగ్గర కత్తి పెట్టుకున్నారట. కోపం వచ్చి వాళ్ళు ఈ కింద పడేసింది కాక ఈ వ్యక్తిని లేచి తిరగబడి అడుగుతున్నాడని కత్తి తీసుకొని పొడిచి స్పాట్లో చంపి వాళ్ళు పరారైపోయారు. వాళ్ళిద్దరు కూడా యువకులే, తమిళనాడు ప్రాంతీయ యువకులు. ఒకటి పేరు గగనేశ్వరన్ 22 సంవత్సరాలు, ఇంకొకడు తమిళ రసన్ 25 సంవత్సరాలు. ఈ గగనేశ్వరన్ 22, తమిళ రసన్ 25 అనే తమిళనాడు యువకులు వేకువజామున ప్రాంతంలో మోటార్ సైకిల్ మీద తాగేసి వెడుతూ పాపం గిరి ప్రదక్షిణ చేసుకుంటున్న 5 గంటల వేళ తెలంగాణ 32 సంవత్సరాల వ్యక్తిని గుద్దిపడేస్తే అతని కింద పడి లేచి ఏంటిది ఇలా గుద్దుతారని నడిచే మనిషిని అని గొడవ వేసుకున్నందుకు ఆ తాగి కోపం మీద వాళ్ళ దగ్గర కత్తి కూడా పెట్టుకొని ఆ కత్తి పెట్టి కసగస ఆ భక్తుడిని పొడిచి స్పాట్లో చంపేసి వీళ్ళు పరారయ్యారు. పోలీసులు చూసి ఈ కుర్రాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పాపము అతడిని స్థానికంగా దూరంగా ఉన్న భక్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, చూశారు. కాస్త 5 గంటల ప్రాంతం కదండి, ఇంకా పూర్తిగా తెల్లారిందో లేదు ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే అప్పటికే చనిపోయాడు అని తేల్చేశారు. అయిపోయింది. ఇది కథ. న్యూస్లో ఈ విషయం వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పదలిచి ఈ వీడియో చేశానంటే, ఇంతకుముందు నేను తిరుమల నడక మార్గం గురించి కూడా 2 సార్లు ఏమో వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో. కొంచెం ఆరంభంలో ఒక్కరే ఇష్టం వచ్చినట్లయితే పుణ్యం వస్తుంది కదా అనేసి
ఓకే, మీరు నడక మెట్లు ఎక్కొచ్చు, తిరుమల అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయొచ్చు. కానీ కాస్త మీరు కానీ ఒక్కరే కుటుంబ సభ్యులు తోడెవరు లేకుండా కానీ ఉంటే కాస్త మిగతా ఇతర స్థానిక అక్కడ ఉన్న భక్తులతో కలిసి ప్రయాణం చేయండి. ఒక్కరే నడవకండి. దైవం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఒప్పుకుందాం. కానీ పరిస్థితులు, సమాజం, ఇప్పుడున్న సిచ్యువేషను అనుకూలంగా లేదు. కాబట్టి తిరుమల నడక మార్గం కూడా వెళుతున్నప్పుడు కూడా మీరు కానీ కుటుంబం లేకుండా తోడెవరు లేకుండా ఒక్కరే ఉంటే ఇతర భక్తులు అక్కడ ఉంటారు కదండి, వాడితో కలిసి ఆ గుంపులో ఎక్కండి. ఫెన్సింగ్ వేయలేదు, ఇప్పటికి కూడా తిరుమలకి ఫెన్సింగ్ వేయలేదు ఆ నడక మార్గానికి. ఇంతకుముందు ఒక పసిబిడ్డని పులి నాకెళ్ళేసేసి చంపేసింది. అంతకుముందు ఒక పసిపిల్లాడి మీద తోడేలేదో దాడి చేసింది. ఇన్ని అనర్థాలు జరిగినా కూడా ఇప్పటికి కూడా అధికారులు ఫెన్సింగ్ వేయలేదు తిరుమల నడక మార్గానికి. కాబట్టి తిరుమల నడక మార్గంలో వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు పసిబిడ్డలను తీసుకోకుండా వెళ్ళండి అని చెప్పాను. అలాగే వెళ్ళే వాళ్ళు ఇతర జనాలతో కలిసి ఒక గుంపుగా వెళ్ళండి, సింగిల్గా నడవకండి. అంటే ఇటు ఫర్లాంగ్ దూరంలో జనం కనపడరు, అటు ఫర్లాంగ్ దూరంలో జనం కనపడరు, మనం పోతూ ఉంటాం అనమాట. అట్లాగే సింగిల్గా నడవకండి. అలాగే తిరువణామలై కూడా అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా ఒక్కరే చేయకండి. స్పీడ్గా వెళ్ళిపోదాము, 1 గంటలో అయిపోవాలి, 2 గంటల్లో అయిపోవాలి అనేసి స్పీడ్గా ఒక్కరే నడుస్తూ వెనక ముందు ఎవరు లేకుండా వెనక చూస్తే దూరం ఎక్కడో గుంపు, ముందు చూస్తే దూరం ఎక్కడో గుంపు మధ్యలో మనము అలా ఉండకుండా కాస్త స్లోగా అయినా సరే ఇతర జనాలతోటి కలిసి వెళ్ళండి. ఒంటరిగా తీర్థయాత్రల్లో క్షేత్రాల్లో కూడా ప్రమాదకరమే, అలా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు ఇతడు ఒక్కడే నడుస్తూ ఉన్నాడు, ఎవడో వచ్చి గుద్దాడు, అడిగినందుకు చంపేశాడు. అదే అతనితో 4 ఉంటారు, కత్తి తీసేస్తే వాళ్ళందరూ అడ్డం పడరా? 4తో కలిసి వెళ్ళినట్టయితే ఈ వ్యక్తి ప్రాణాలు నిలబడేవి కదా. 4 ఉన్నట్టయితే 4 కలిసి ఈ కూరల మీద తిరగబడేవాళ్ళు, 2 పీకేవాళ్ళు అయిపోయేది. ఇతడేమో ఒక్కడే ఉన్నాడు, వాళ్ళు 2 ఉన్నారు, మద్యపానం చేసి ఉన్నారు, కత్తి వెంట పెట్టుకున్నారు, నరికి పడేశారు. ఏమిటి అనర్థాలకు కారణం అంటే మామూలు సినిమాల ప్రభావం. సినిమాలు చూసి కొరకారి రకంగా రెచ్చిపోతున్నారు. చంపడం అంటే ఎవరు భయపడలేదండి ఈ రోజుల్లో, అట్లా తయారైపోయారు. యువత కూడా అలాగే ఉంది. ఎందుకంటే సినిమాలు చూసి సినిమా హీరోలు అందరూ ఏం చేస్తారు చెప్పండి, కత్తులు తీసుకొని తిరుగుతూ ఉంటారు. తమిళ సినిమా హీరోలు కూడా అంతే, ప్రతి సినిమాలో కత్తులు తీసుకొని తిరుగుతూ ఉంటారు. చూసి యువత అదే కదా నేర్చుకుంటారు. హీరోలు భగవద్గీతలు పట్టుకొని తిరిగితే భగవద్గీతలు పట్టుకుంటారు యువత కూడా. హీరోలు కత్తులు తీసుకొని తిరుగుతున్నారు, తుపాకులు తీసుకొని తిరుగుతున్నారు సినిమాల్లో. కుర్రాళ్ళు కూడా అదే కదా మరి చేసేది, అదే నేర్చుకుంటారు కదా. మరి అవసరం ఏంటంటే తెలంగాణ భక్తుడి పాపము ఆ గిరి ప్రదక్షిణ చేసేసి ఏదో అక్కడ దేవుడిని దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నవాడు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టగానే అయిపోయాడు, వీళ్ళ దారుణాలకు ఆహుతైపోయాడు. కాబట్టి ఈ రోజుల్లో ఏదో మరీ లోకల్ ప్రాంతం అంటే తప్ప, మన దగ్గర ఏదైనా వెహికల్ అది ఉంటే తప్ప ఒంటరిగా సంచరించడము అంత ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ప్రత్యేకించి తీర్థయాత్రలకి క్షేత్ర దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా మీతో కూడా ఎవరు లేకపోతే స్థానికంగా ఉండే భక్తులు గుంపులో కలిసి తిరగడం మొదలుపెట్టండి. తెలియని ప్రదేశం కదా. తిరుమల కొండ ఎక్కేటప్పుడు, ఇంకెక్కడికైనా సరే ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేసేటప్పుడు కూడా కాస్త వేరే వాడితో కలిసి గుంపుతో కలిసేసి గుంపులో గోవింద అన్నట్టు మనం కూడా వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళిపోకూడదు. కాస్త వెనక ముందు ఆలోచించుకుంటే మన యాత్రలు సఫలమవుతాయి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాం. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, తెలుగు వారు ఎక్కువ అరుణాచలం గిరి ప్రదక్షిణకు బాగా వెళుతున్నారు. కాబట్టి పొరుగు రాష్ట్రాలకు బాగా వెళుతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి కాస్త సేఫ్గా ఉండాలి. మన సేఫ్టీ గురించి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. మరలా చెప్తాను, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గుంపుతో కలిసేసి గుంపులో వెళ్ళండి, ఒక్కరే వెళ్ళకండి. స్పీడ్గా ఒక్కరే వెళ్ళిపోకండి. తిరుమల కొండమెక్కేటప్పుడు కూడా ఒక్కరే అలా 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 వెళ్ళిపోండి. ఒక్కరే చాలా దూరం వెళ్ళిపోయి వెనక ముందు కంటి చూపర్లో జనం కనపడక అలా నేను చాలాసార్లు చూశాను. అలా చేయకండి. ఇతర జనాలతో కలిసి వెళ్ళండి. ఒక అరగంట గంట ఆలస్యం అవుతుంది, ఏమవుతుంది? స్పీడ్గా పరిగెత్తి ఏం చేయాలంటే దేవుడు ఏమైనా మన కోసమే వెయిటింగ్ చేస్తున్నాడు, తర్వాత వెళ్ళిపోతాడా ఏంటి అక్కడ ఉండి. కాబట్టి ఈ రోజుల్లో సేఫ్టీ, రక్షణ చాలా ఇంపార్టెంట్. గమనించుకోవాలి విషయం. ఎవరైనా అరుణాచలం పెడుతున్నా, తిరుమల నడక మార్గంలో నడుస్తున్నా తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. ఒక్కరికే కాదు, మిగతా వాడితో కలిసేసేసి వెళ్ళడం ప్రారంభం చేయి. ఇతరులను కలుపుకొని వాడితో కలిసి వెళ్ళు. ఒక్కరే తిరగకూడదు ఒంటరిగా తెలియని అపరిచిత స్థలాల్లో అని కాస్త చెప్పండి. మంచి విషయం, నలుగురికి తెలియాల్సిన విషయం, అది మన బాధ్యత కూడా. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ధర్మ రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.